3 గంటల సినిమా కోసం 3 నెలలు కష్టపడే యాక్టర్ని హీరో అని ఎందుకు అంటున్నావు? 325 రోజులు నీ కోసం కష్టపడే నీ నాన్నని హీరో అని ఎందుకు అనలేకపోతున్నావు? 24 ఫ్రేమ్స్లో ప్రేమ జీవించే హీరోయిన్కి ఎందుకు ఫ్యాన్ అవుతున్నావు? 24 అవర్స్ ప్రేమను జీవించే అమ్మకి ఎందుకు ఫ్యాన్ అవ్వలేకపోతున్నావు? లాజిక్ లేకుండా ఫైట్ చేసే యాక్టర్స్ని హీరో అని ఎందుకు నమ్ముతున్నావు? లాజిక్స్తోనే ఫైట్ చేసే నిన్ను నువ్వు హీరో అని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎక్కడ ఉండే నీ హీరో ప్రతి బర్త్డేకి ఫ్లెక్సీలు వేయిస్తున్నావు, కానీ నీ పక్కనే ఉండే నీ అన్న తమ్ముల బర్త్డేలకి ఎందుకు వేయించలేకపోతున్నావు? స్టంట్ మాస్టర్స్ని పెట్టుకొని ఫైట్ చేసే యాక్టర్స్కి ఎందుకు ఫ్యాన్ అవుతున్నావు? నీ సక్సెస్ కోసం సంతోషం కోసం స్టంట్స్ చేసే నీ ఫ్రెండ్స్కి ఎందుకు ఫ్యాన్ అవ్వలేకపోతున్నావు? హీరోయిన్స్ని ట్రోల్ చేస్తే సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తున్నావు, కానీ నీ చుట్టూ ఉండే అమ్మాయిల్ని ఎవరైనా ట్రోల్ చేస్తే ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వెంత చెప్పినా సరే నేను ఒక హీరోకి సారీ ఒక యాక్టర్కి ఫ్యాన్ అవుతాను, ఇంకెవ్వరికి ఫ్యాన్ అవ్వను అంటే మాత్రం జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్. ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళి వాళ్ళ హీరోలు విలన్లను కొడుతూ ఉంటే చప్పట్లు కొడుతుంటారు, వాళ్ళపై విజయం సాధిస్తుంటే ఈరలు వేస్తుంటారు, వాళ్ళనే హీరోలు అని పిలుస్తుంటారు. కానీ ఒక్కసారైనా మీ గురించి మీరు ఆలోచించుకున్నారా? మీరు ప్రతిరోజు సమస్యలతోనే నిద్రలేస్తారు, ప్రతిరోజు ఎవరికీ కనిపించని శత్రువులతో యుద్ధాలు పోరాటాలు చేస్తుంటారు, మీరు ప్రతిరోజు విజయవంతం అవుతూనే ఉంటారు. మీరు బాధలో నవ్వేవారు, ప్రేక్షకులు లేకున్నా గెలిచేవారు, ఎంకరేజ్ చేయకుండా పోరాడేవారు, అండ్ ఫైనల్లీ మీరు సూపర్ హీరో వేషం వేసుకోకుండా అలాంటి విజయాలు సాధించేవారు. అలాంటి వారు ఇంకో వ్యక్తికి ఎందుకు అభిమానం అవుతున్నారు? మీరెందుకు హీరో కాదు? మీకెందుకు ఫ్యాన్స్ ఉండరు? మనం సినిమా చూస్తున్నప్పుడు చప్పట్లు కొట్టేది, ఈలలు వేసేది ఆ యాక్టర్ చేసిన క్యారెక్టర్ యొక్క యాక్షన్కి మాత్రమే. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్కి ఫ్యాన్ అవ్వాలి, లేక ఆ క్యారెక్టర్ని హీరో అని అనాలి. అంతేగాని ఆ క్యారెక్టర్ చేసిన యాక్టర్ని హీరో ఎందుకు అంటారు? ఆ యాక్టర్కి ఎందుకు ఫ్యాన్ అవుతారు? ఒక్కసారి ఆలోచించండి. సరే, రియల్ లైఫ్లో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని ఒక్క యాక్టర్ మాత్రమే జీవించగలడు, నటించకుండా జీవించగలడు అంటే ఆ హీరోకే ఫ్యాన్ అవుతాను అంటే అతన్నే హీరోనా అని పిలుస్తాను అంటే రియల్ లైఫ్లో కూడా చాలామంది అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్స్ ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు హీరో అన్నారు? వాళ్ళ క్యారెక్టర్కి ఎందుకు ఫ్యాన్ అవ్వరు? వాళ్ళకి ఎందుకు ఫ్యాన్ అవ్వరు? సరే, మీరు రియల్ లైఫ్లో ఉన్న వాళ్ళని హీరో ఆర్ హీరోయిన్ అని పిలిచినా పిలవకపోయినా, వాళ్ళకి ఫ్యాన్ అయినా కాకపోయినా, ఇక్కడ కొంతమంది హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్తాను, ఎందుకో చెప్తాను, అండ్ వాళ్ళలో మీరు కూడా ఉన్నారో లేదో చెప్తాను. ఒక్కసారి చెక్ చేసుకోండి అండ్ ఫైనల్గా మీరు హీరోనా హీరోయినా కామెంట్ చేయండి. ఫస్ట్, నాన్న. నీ నాన్న నీ సుఖ సంతోషాల కోసం ఎండలో చెమట చిందిస్తాడు, ఏసీలో టెన్షన్లను భరిస్తాడు, బాధల్ని ఆహ్వానిస్తాడు, కోరికల్ని త్యాగం చేస్తాడు, నీపైన ఉన్న ఇష్టాన్ని కండిషన్ రూపంలో చూపిస్తాడు, నీపైన ప్రేమని మాత్రం ఎవ్వరికీ చూపించాడు. ఒక్కసారి మీ ఫేవరెట్ హీరోని మీ నాన్నని కంపేర్ చేసుకొని చూసుకోండి. అప్పుడు తెలుస్తుంది ఎందుకురా ఇన్ని రోజులు మా నాన్ననే హీరో అని చెప్పేసి తెలుసుకోలేకపోయినా అని. అండ్ అలాగే అసలు హీరోతో మా నాన్న కంపేర్ చేయడం ఏంటి అని అప్పుడు తెలుస్తుంది మీ నాన్న విలువ. 24 ఫ్రేమ్స్లో ప్రేమ జీవించే హీరోయిన్కి ఎందుకు ఫ్యాన్ అవుతున్నావు? 24 అవర్స్ ప్రేమను జీవించే అమ్మకి ఎందుకు ఫ్యాన్ అవ్వలేకపోతున్నావు? కానీ అమ్మ మాత్రం 24 గంటల్లో నీ కోరికలు తీర్చాలని పూజారి అవుతుంది, నీ కడుపు నింపాలని చెఫ్ అవుతుంది, నీ ఆరోగ్యం బాగు చేయాలని డాక్టర్ అవుతుంది, నువ్వు సక్సెస్ అవ్వాలని టీచర్ అవుతుంది, ఆఖరికి నువ్వు సుఖంగా ఉండాలని పని మనిషి కూడా అవుతుంది. ఆ అమ్మకి నువ్వు సాధించిన ఏ చిన్న అవార్డైనా ఆస్కార్ అవార్డు కంటే గొప్పది. నువ్వు బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు అమ్మ పడే టెన్షన్లో ఉన్న ప్రేమని నువ్వు కొనలేవు, కొలవలేవు. థర్డ్, అన్న అండ్ తమ్ముడు. ఇలా కంపేర్ చేస్తున్నా అని ఈ వర్డ్ యూజ్ చేస్తున్నా అని చెప్పేసి ఎవరు తప్పుగా అనుకోకండి, తక్కువగా అనుకోకండి. వాళ్ళు ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి మాత్రమే ఇలా పోల్చుతున్నాను, ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను. నీ పక్కన ఉండే నీ అన్న మరియు తమ్ముడు, నీ పక్కన ఉండే ఎస్పీజీ కమాండర్స్ లాంటి వారు. వాళ్ళకంటే రియల్ హీరోలు మన రియల్ లైఫ్లో ఇంకెవరున్నారండి? అలాంటప్పుడు నీ అన్నదమ్ములు అలాంటి రియల్ టైం హీరోస్ అన్నప్పుడు వాళ్ళ బర్త్డేస్ ఎలా చేయాలో మీ ఇమాజిన్కి వదిలేస్తున్నా, చేసుకోండి. ఫోర్త్, ఫ్రెండ్స్. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు వెనకడుగు వేసినా, ఎప్పుడు ధైర్యం కోల్పోయినా, ఎప్పుడు బలహీనలాగా ఫీల్ అయినా, నీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో నుంచి ఒక్క ఫ్రెండ్ వచ్చి నీ లైఫ్లో ఒక క్లాస్ ఫైట్ని కానీ లేక మాస్ ఫైట్ని కానీ చేసి వాడు స్టంట్ మాస్టర్ లాగా నిలబడి నిన్ను గెలిపించి నిన్ను హీరోని చేస్తాడు. అలాంటి ఫ్రెండ్కి ఫ్యాన్ అవ్వకుండా
ఇంకెవడో డమ్మీ యాక్టర్కి ఫ్యాన్ అవుతారండి, నాకు అర్థం కాదు. 5th, మన చుట్టుపక్కల ఉండే స్త్రీలు. సోషల్ మీడియాలో ఎవరైనా హీరోయిన్ ఫోటో కానీ పోస్ట్ కానీ అప్లోడ్ చేయగానే ఎవడో ఒక్కడు నెగిటివ్ కామెంట్ చేశాడు. ఆ నెగిటివ్ కామెంట్ చూసి చాలామంది ఆ హీరోయిన్ యొక్క ఫ్యాన్స్ అందరూ వానిపై మాటలతో యుద్ధాలు చేస్తుంటారు. ఇష్టం వచ్చిన బూతులు, మనుషులను కూడా మర్చిపోయి బూతులు తిట్టుకుంటూ ఉంటారు. కానీ అలా మాటలతో యుద్ధాలు చేసిన వారే వేరే కాలేజీకి కానీ, వేరే గల్లీకి కానీ, వేరే ఊరికి వెళ్ళి కానీ అక్కడున్న అమ్మాయిల్ని వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ట్రోల్ చేస్తుంటారు, టీజ్ చేస్తుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరి ఇంట్లో అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అంటే మీ ఇంట్లో కూడా ఉండే అమ్మాయిల్ని ఎవడో ఒకడు నీలాంటోడు ఏడిపిస్తుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు. మీరు యుద్ధాలు చేసి ఆడవాళ్ళని కాపాడకున్నా సరే, ఆడవాళ్ళకి కనిపించినప్పుడు మాత్రం మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి. మన దేశంలో తరతరాలుగా యుగాలుగా ఆడవాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎంత గొప్పతనం ఉంటే వాళ్ళు ఎంత గొప్ప అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారు ఒక్కసారి ఆలోచించండి. మనం జీవిస్తున్న ప్రపంచంలో వాస్తవ కథల కంటే సినిమా కథలకే గౌరవం లభిస్తుంది, సినిమాలో నటించే యాక్టర్లకే గొప్పతనం లభిస్తుంది. కానీ మన జీవితాల్లో గొప్పతనం ఉందని మనం మర్చిపోతున్నాం. ఒక్కసారి మీరు ఒక యాక్టర్ని హీరో అని ఎందుకు అంటున్నారు, ఆ యాక్టర్కి ఎందుకు అభిమానం అవుతున్నారు, మిమ్మల్ని మీరు ఎందుకు అభిమాని అవ్వట్లేరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మనసులో ఆలోచించండి. నువ్వు హీరో కాదా? హీరోయిజం అనేది మేకప్, డైరెక్షన్, కెమెరా వల్ల రాకూడదు. అది నీ గుండె నుండి రావాలి, నీ మానసిక బలం నుండి రావాలి, నీ జీవిత పోరాటాల నుండి రావాలి. అప్పుడే నువ్వు కూడా హీరో అవుతావు. మీరు ఎందుకు మీకు ఫ్యాన్ గారు? మీకెందుకు ఫ్యాన్స్ ఉండరు? మీ జీవితంలో ఎవరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా, ఎంకరేజ్ చేసినా చేయకపోయినా మీరు ప్రతిరోజు విజయాల్ని అందుకుంటూనే ఉంటున్నారు. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు అభిమానించుకోవాల్సిందే, మీ పోరాటాన్ని మీరు గౌరవించాల్సిందే, మీ సక్సెస్ని సెలబ్రేట్ చేయాల్సిందే, మిమ్మల్ని మీరు అభిమానం అనుకోవాల్సిందే. ఈ రోజు నుండి రియల్ లైఫ్లో ఉన్న యాక్టర్స్కి ఫ్యాన్ అవ్వకండి, వాళ్ళని హీరో అని పిలవకండి. రియల్ లైఫ్లో హీరోలాగా ఉండే వాళ్ళనే హీరో అని పిలవండి, వాళ్ళకే ఫ్యాన్ అవ్వండి. అలాగే మీరు కూడా ఇంకొకరికి హీరోలాగా కనిపించేలాగా లైఫ్ స్టైల్ని చేసుకోండి, మార్చుకోండి, ఉన్నతంగా నిలబడండి, మీ ఫ్యాన్ బేస్ని పెంచుకోండి, లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండండి. ఇంత చెప్పినా నాకు నమ్మకం వస్తలేదు బ్రో, నేను గెలుస్తానా, లైఫ్లో సక్సెస్ అవుతానా అంటే ఒక్క కొటేషన్ చెప్తున్నా, వినండి. ద వరల్డ్ మే నాట్ నో యువర్ నేమ్, బట్ యు ఆర్ అ హీరో జస్ట్ ఫర్ సర్వైవింగ్ అండ్ స్టిల్ చూసింగ్ టు ట్రై. సో గైస్, వీడియో నచ్చితే లైక్ కొట్టకుండా సరే, కానీ వీడియోని మెసేజ్ మాత్రం అందరికీ షేర్ చేయండి. మీకు కావాల్సిన లైఫ్ లెసన్ని కామెంట్ చేయండి. ఆ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి.